మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్&ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్&ఎస్ పబ్లికేషన్స్. సో మనం ఈ సెషన్లో నవంబర్ మంత్కు సంబంధించి అంతర్జాతీయ అంశాలను రౌండప్ రూపంలో చూద్దాం. సో ఇందులో ముందుగా ఆర్గనైజేషన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత ఒక్కొక్క కాంటినెంట్లో ఒక్కొక్క దేశం ఎందుకు వార్తల్లో ఉంది మీకు సంపూర్తిగా సమాచారం ఇచ్చాం. సో ఆస్పిరెంట్స్ అందరూ దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో మనం టాపిక్ వెళ్తే సో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. సో ఎందుకు అనంటే భారత కాగ్ ఐక్యరాజ్య సమితి ఎక్స్టర్నల్ ఆడిటర్స్ పనల్కి వైస్ చైర్మన్గా నియామకమయ్యారు. సో ఇలా చెప్తే కొంచెం మనకు అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. మామూలుగా ఆలోచించండి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితికి ఆడిటర్స్ ఉంటారనమాట. దాని వ్యయం ఎట్లా జరుగుతుంది, సక్రమంగా జరుగుతుందా లేదా చెక్ చేసేందుకు. ఎంతమంది ఉంటారు అంటే 12 మంది ఉంటారు. వాళ్ళు 12 మంది. ఈ 12 మందిలో ఒకరు చైర్మన్గా ఉంటారు, మరొకరు వైస్ చైర్మన్గా ఉంటారు. ఇప్పుడు వైస్ చైర్మన్గా మన కాగున్నారు అంతే. సో కానీ మనం ఒక్కసారిగా యుఎస్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ వైస్ చైర్మన్ అని చదువుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ఈ విధంగా డీకోడ్ చేసుకుంటే ఈజీ అనమాట. యుఎన్ఓకు ఆడిట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 12 మంది. 12 మందిలో ఒకరు చైర్మన్, ఒకరు వైస్ చైర్మన్. ఇప్పుడు వైస్ చైర్మన్ ఎవరు? భారత కాగ్. ఇప్పుడు భారతదేశానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా మనకు గిరీష్ చంద్ర ముర్ము ఉన్నారు కాబట్టి వారు వైస్ చైర్మన్ అవుతారు. ఈయన పదవీ కాలం పూర్తయిన తర్వాత ఇంకొక కాగ్ వస్తారు కదా, వారు అదే పదవిలో కంటిన్యూ అవుతారు. అంటే ఇక్కడ ఎన్నికైంది గిరీష్ చంద్ర ముర్ము గారు కాదు, భారత కాగ్ ఎన్నికయ్యారు. సో అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు కాగ్గా ఎవరున్నారంటే గిరీష్ చంద్ర ముర్ము. మరి ఈయన భారతదేశానికి 14వ కాగ్ అన్నమాట. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 14వ వ్యక్తి. ఈయన కన్నా ముందు 13 మంది ఈ బాధ్యతను నిర్వహించారు. అండ్ అదేవిధంగా ప్రస్తుతం భారతదేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 14వ రాష్ట్రపతి. అంతేకాదు ప్రస్తుతం వరల్డ్ బ్యాంకుకి సారథ్యం వహిస్తున్నది అజయ్ బంగా. ఆయన కూడా ఆ బ్యాంకుకు నేతృత్వం వహిస్తున్న 14వ వ్యక్తి. 14 ఎన్ని సందర్భాల్లో వచ్చింది చూడండి. అంతేకాదు భారతదేశం ఈ సంవత్సరం చంద్రయాన్ను జూలై 14వ తేదీన లాంచ్ చేసింది. మరి 14 తిరిగేస్తే 41 రోజుల పాటు ఈ చంద్రయాన్ 3 ప్రయాణించి చంద్రమండలంపై కాలు మోపింది. 41 డేస్ పాటు ప్రయాణించింది. ఆగస్టు 23న చేరింది. ఆగస్టు 23 మనకు నేషనల్ స్పేస్ డేగా ప్రకటించినారు. ఆగస్టు 23. సరిగ్గా నెల రోజుల ముందుకు వెళ్తే 23 జూలై ఈ రోజుకి మన ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆయన భారతదేశంలో రెండో సుదీర్ఘకాలం కొనసాగుతున్న ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఈ ఒక్క అంశం నుంచి మనం ఇన్ని టాపిక్స్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా రాక మునుపు మన గిరీష్ చంద్ర ముర్ము గారు ఆయన జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. సో 2019 అక్టోబర్ 31వ తేదీన జమ్మూ అండ్ కాశ్మీర్కు ప్రత్యేక హోదా తొలగించి దాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేశారు. కేంద్రపాలిత ప్రాంతం అయినాక మొట్టమొదటి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేసిన వారు ఈయననే, రైట్. సో ఇప్పుడు ఆయన యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో ఇది మనకు అంశం. న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి ఎందుకు వార్తల్లో ఉందో మనం చూస్తున్నాం అన్నమాట, రైట్. నెక్స్ట్ రెండవ అంశము, ఈ ఐక్యరాజ్య సమితిలో మనకు బడ్జెట్ పైన ప్రశ్నలు వేసే ఒక వ్యవస్థ ఉంటుంది. మనం అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్ అని చెప్పి అనుకుంటాం. ఇంకా చాలామంది ఏం నేర్చుకోవాలని చూస్తారు, అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్. అడ్వైజరీ కమిటీ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్, ACABQ. ఇలా చదువుకుంటే చాలా కష్టం. సో డీకోడ్ చేసుకుందాం మనం. డీకోడ్ చేసుకోవడం అంటే లైక్ ఐక్యరాజ్య సమితిలో బడ్జెట్ పైన, అదేవిధంగా పరిపాలనా పద్ధతి పైన ప్రశ్నించుకుంటూ సమాధానం రాబట్టుకుంటూ వెళ్ళే వ్యవస్థ. మీరు కూడా ఏం చేస్తారు? చదువుకోవాలి. ఎంతసేపు చదువుకోవాలి?
అండ్ ఏ టాపిక్ ఇప్పుడు చదువుకోవాలి మీ మీ షెడ్యూల్కి అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకుంటారు. సేమ్ అంతే అన్నమాట ఐక్యరాజ్య సమితిలో. మరి ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్కి సలహాలు ఇచ్చే ఒక కమిటీ ఉంటుంది. ఈ సలహాలు ఇచ్చే కమిటీలో భారత డిప్లొమాట్ సురేంద్ర అధానా వీరు కొనసాగబోతున్నారన్నమాట. యాక్చువల్గా ఆయన కొనసాగుతూ ఉన్నారని ఎందుకన్నానంటే ఆల్రెడీ ఇందులో ఆయన ఉన్నారు, మళ్ళీ కొనసాగుతున్నారు. ఎందుకంటే బాగా పనిచేసినప్పుడు తొలగించారు కదా, ఇంకా సర్వీసెస్ని వినియోగించుకుంటారు. ఆ విధంగా సురేంద్ర అధానా పనితీరు బాగా ఉన్న నేపథ్యంలో ఆయనను కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకు ఏసీఏ బీక్యూ అంటే అర్థమవుతుంది. ఏసీ అడ్వైజరీ కమిటీ ఎవరికి అడ్వైజరీ చేస్తారు? అడ్మినిస్ట్రేటివ్ అండ్ బడ్జెటరీ క్వశ్చన్స్, రైట్. ఎక్కడికక్కడ పదాన్ని డీకోడ్ చేసినాం మనం. ఐక్యరాజ్య సమితిలో పరిపాలన ఉంది, ఐక్యరాజ్య సమితికి బడ్జెట్ ఉంది. ఈ పరిపాలన పైన బడ్జెట్ పైన క్వశ్చన్ చేయాలి. ఎవరు క్వశ్చన్ చేయాలి? ఒక కమిటీ క్వశ్చన్ చేయాలి. ఆ కమిటీలో మన భారతీయుడు సురేంద్రనాథ్ అధానా కొనసాగుతున్నారు. దట్స్ ఇట్. ఏబిఏసిక్యూ మీకు ఎట్లాగో ఇది ఎక్కడ రాయాల్సిన సందర్భం రాదు, జస్ట్ ఏబిసిడిలో సెలెక్ట్ చేసుకోవడమే. కానీ మీకు ఈ విధంగా అయితే బాగా గుర్తుండిపోతుంది. ఇంతకుముందు కూడా మనం డీకోడ్ చేశాం కదా, 12 మన కాగ్ యుఎన్ ఎక్స్టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్కి వైస్ ప్రెసిడెంట్ని. సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా డీకోడ్ చేశాం. మీరు పాలిటీ చదివేటప్పుడు కానీ ఎకానమీ చదివేటప్పుడు కానీ ఇట్లా డీకోడ్ చేయండి, విడగొట్టండి. పెద్ద పెద్ద లైన్లను చిన్న చిన్నగా విడగొట్టుకుంటూ చదువుకుంటూ వెళ్తే బాగా కాన్సెప్ట్ వస్తుంది, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యుఎన్జిఏ వార్తల్లోకి వచ్చింది. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ లేదా సర్వప్రతినిధి సభ. మరి భారతదేశము లైక్ ఇజ్రాయిల్ దేశానికి వ్యతిరేకంగా ఓటు వేసింది. ఏ అంశానికి సంబంధించింది అంటే పాలస్తీనా భూభాగంలో ఇజ్రాయిల్ సెటిల్మెంట్స్ని అంటే అక్కడ ఆక్రమించుకున్నది, దానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. సో డీకోడ్ చేద్దాం. ఇజ్రాయిల్ దేశము పాలస్తీనా దేశానికి వచ్చి స్థలాన్ని ఆక్రమించుకున్నది, దీనికి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెడితే భారత్ దానికి అనుకూలంగా వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది. ఎవరికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానం? ఇజ్రాయిల్కు. ఎవరు అనుకూలంగా ఓటేశారు? మనము, రైట్. సో ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే లాస్ట్ టైం ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ గైర్హాజరైంది. అబ్స్టెయిన్ అంటారు ఇంగ్లీష్లో. గైర్హాజరు అంటే అబ్స్టెయిన్ అని అర్థం. సో అబ్స్టెయిన్ కావడానికి కారణం ఏంటి? ఓకే, రీజన్ ఏంటి? గైర్హాజరు కావడానికి కారణం ఏంటంటే హమాస్ అనే ఉగ్రవాద సంస్థకు సంబంధించి ఆ తీర్మానంలో ఏమాత్రం ప్రస్తావించలేదు. దాన్ని భారత్ వ్యతిరేకించింది అన్నమాట. హమాస్ గురించి ప్రస్తావించకపోవడాన్ని అప్పుడు వ్యతిరేకించింది. ఇప్పుడు దాని గురించి ప్రస్తావించారు. హమాస్ దాడి, హమాస్ ఉగ్రవాద సంస్థగా పేర్కొన్నారు. ఉగ్రవాదం ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా ఖండించాలి అన్నది భారత్ వాదన. అప్పట్లో ఆ తీర్మానంలో లేదు కాబట్టి భారత్ గైర్హాజరైంది. ఇప్పుడు ఆ అంశాన్ని ప్రస్తావించారు కాబట్టి హమాస్ చేసింది తప్పు, ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ కూడా తప్పు అన్న అంశం ఉన్న నేపథ్యంలో అనుకూలంగా ఓటు వేసింది. సో కాబట్టి అడుగుతారు భారత్ వైఖరి ఏ విధంగా మారడానికి కారణం ఏంటి అట్లా అడుగుతారు మనకు. మొదటి తీర్మానానికి గైర్హాజరై రెండవ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడానికి భారత్ ఎందుకు ఆ మార్పు వచ్చింది అని అంటే హమాస్ ప్రస్తావన రెండవ తీర్మానంలో ఉన్నది, రైట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ జనరల్ అసెంబ్లీ మరొక అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. సో పన్నుకు సంబంధించిన ఒప్పందానికి అనుకూలంగా సర్వప్రతినిధి సభ తీర్మానాన్ని ఆమోదించింది. మరి పన్నుకు సంబంధించిన అంశం ఏంటి అని అంటే ఈ రోజులో మనకు బహుళజాతి సంస్థలు ఉన్నాయి. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, మల్టీనేషనల్ ఇన్స్టిట్యూషన్స్. మల్టీనేషనల్ అంటే బహుళజాతి సంస్థలు. సో ఒక దగ్గర ఆవిర్భవించిన సంస్థ మరో దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేస్తుంది. సో పన్నులు కట్టడంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా సంస్థ ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసి ఇక్కడ పన్ను కడుతుంది. అమెరికా వాడు ఏమంటున్నాడు, నాకు రావట్లేదు కదా, నా దేశానికి సంబంధించిన సంస్థ అంటున్నాడు. సో ఇట్లా రెండోది ఏంటంటే ఈ క్రమంలో పన్నుని ఇవేడ్ చేస్తున్నారు. ఇవేడ్ అని అంటే ఎగ్గొడుతూ ఉన్నారు అని అర్థం అన్నమాట. సో మనం అంటాం కదా పన్నును ఏ విధంగా ఎగ్గొట్టాలో చూస్తుంటారు అని. సో ఆ పనులకు పాల్పడుతున్న సంస్థలు అయితే ఉన్నాయి, కొన్ని అన్నీ అని చెప్పలేం, కొన్ని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక కామన్ ట్యాక్స్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడైనా రిజిస్టర్ అయిన కంపెనీ అయినా సరే, ఎక్కడ వ్యాపారం చేసినా సరే ఒక సాధారణమైన పన్ను. ఇప్పుడు అమెరికా దేశంలో పుట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారం చేస్తున్న సంస్థ
కామన్ ట్యాక్స్ ఒకటి చెల్లించాలి. సో ఎంతో కొంత 15% ఎంతో కొంత చెల్లించాలి. రెండు దేశాలు కలిసి పంచుకోవాలి. ఆ పంచుకునేది ఎంత అనేది తేలలేదు, కానీ ఒక పన్ను అయితే ఉండాలి అని చెప్పి ఒక అడుగైతే ముందుకేశారు. సో ఇటీవలి కాలంలో పన్నుకు సంబంధించి సాధారణ సభలో ఏ తరహా తీర్మానాన్ని తీసుకొచ్చారు అని అడుగుతారు. అప్పుడు మనం ఇది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ అదేవిధంగా యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇది కూడా మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థనే. ఈ సంస్థ మనకు ఇటీవలి కాలంలో ఒక నివేదిక ఇచ్చింది. ఏంటి అని అంటే మనకు హై ఇన్కమ్ అండ్ హై వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది అని చెప్పినాడు. మళ్ళీ డీకోడ్ చేయండి. హై ఇన్కమ్ అధికంగా ఆదాయం ఉన్నది, వెల్త్ ఇన్ఈక్వాలిటీ సంపద అసమానంగా ఉన్నది. అంటే ఇన్కమ్ పెరుగుతుంది అండ్ ఆదాయం కూడా పెరుగుతుంది, రైట్. సారీ, ఇన్కమ్ పెరుగుతుంది, అంతరాలు కూడా పెరుగుతున్నాయి. ఆదాయం పెరుగుతుంది, అంతరాలు కూడా పెరుగుతున్నాయి అని చెప్పింది. అధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది అని చెప్పి. సో మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి, 100 రూపాయలు 200 రూపాయలు అవుతున్నది, పెరుగుతుంది కదా అనుకోవచ్చు. కానీ పెరుగుతున్న సంపద కొంతమందికే చేరుతుంది. సో పేదవాడికి రావడం లేదు. అంటే పేదవాడు మరింత పేదవాడు అవుతున్నాడు, డబ్బున్నవాడు మరింత డబ్బున్నవాడు అవుతున్నాడు. వాళ్ళ మధ్య అంతరం తగ్గడం లేదు. సో ఒక్క మాటలో చెప్పాలంటే ఇది గ్రోత్ అంటారు. గ్రోత్ అంటే తెలుగులో దీన్ని వృద్ధి అంటారు, వృద్ధి అంటారు. సో ఇది ఉండకూడదు అని చెప్పి యుఎన్డిపి అంటుంది. మరి ఏముండాలంట, డెవలప్మెంట్ ఉండాలంట. డెవలప్మెంట్ అంటే ఏంది, తెలుగులో అభివృద్ధి అంటారు. అభివృద్ధిలో ఏముంటుంది అంటే సంపద పెరుగుతుంది, పెరిగిన సంపద అందరికీ వస్తుంది. సో ప్రతి ఒక్కడికి రావచ్చు. ఇది ఇక్కడ 100 రూపాయలు 200 అయింది, ఆ పెరిగిందంతా ఒకరికో ఇద్దరికో వచ్చింది, అది వృద్ధి. అట్లా కాకుండా 100 రూపాయలు 150 అయింది, ఈ పెరిగిన 50 సమాజంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత చేరింది, అది అభివృద్ధి. వృద్ధి అంత ఉండకపోయినా అందరికీ చేరితే అది అభివృద్ధి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అంటారు దీన్ని, వృద్ధి అభివృద్ధి అంటారు. సో ఏమంటుంది, ప్రపంచంలో చాలా దేశాల్లో వృద్ధి ఉంది కానీ అభివృద్ధి లేదు. అంటే సంపద పెరుగుతుంది కానీ సంపద అందరికీ చేరడం లేదు. అలాంటి దేశాల్లో భారత్ కూడా ఉంది అని చెప్పి చెప్తున్నాడు. మీరు గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు దీన్ని వినియోగించుకోవచ్చు. భారతదేశంలో వృద్ధి అభివృద్ధికి సంబంధించి ఏమైనా రాయండి అన్నప్పుడు నేరుగా 2023 నవంబర్లో యుఎన్డిపి విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆదాయం పెరుగుతూ ఆదాయ అంతరాలు కూడా పెరుగుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది అని చెప్పి స్టార్ట్ చేస్తే ఏమనుకుంటాడు ఎగ్జామినర్, అప్డేటెడ్గా ఉన్నాడు, అంతర్జాతీయ సంస్థల రిపోర్టు చదువుతూ ఉన్నాడు అని అవగాహన, ఫస్ట్ లైన్లోనే అవగాహనకు వస్తాడు. ఇంకంతే, అక్కడి నుంచి మీరు లైక్ సానుకూలమైన దృక్పథంతో మీ లైక్ పేపర్ని వాల్యుయేట్ చేస్తారనమాట. సో కాబట్టి అట్లాంటివి మనము చదివి ఇట్లాంటివి కేవలం ఆబ్జెక్టివ్ కోణంలో కాకుండా సబ్జెక్టివ్గా కూడా చదవాలి, రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ మనకు యుఎన్ఓడిసి, యుఎన్ ఉమెన్. సో యుఎన్ఓడిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ డ్రగ్ క్రైమ్స్కి సంబంధించి, ఇది వియన్నాలో ఉంటుంది. యుఎన్ ఉమెన్ మనకు తెలిసిందే న్యూయార్క్లో ఉంటుంది. మరి వీరు ఒక నివేదిక ఇచ్చినారు. లింగ ఆధారిత మృతులు బాగా పెరిగాయని చెప్పి చెప్తున్నారన్నమాట. అంటే జెండర్ డిస్క్రిమినేషన్తో హత్యలు. సో దాదాపుగా 89,000 మేరకు జరిగినాయి మన లైక్ 2022లోని. అతి ఎక్కువగా మనకు ఆఫ్రికన్ కాంటినెంట్లో, అతి ఎక్కువగా ఎక్కడ జరిగినాయంటే ఆఫ్రికా ఖండంలో జరిగాయి అని చెప్తున్నారు. సో దీన్ని కూడా మనం మెయిన్స్లో వినియోగించుకోవచ్చు. ఈ ఆధునిక కాలంలో కూడా మహిళలపై హింస ఏ విధంగా ఉంది అన్నప్పుడు మనం ఏం రాయొచ్చు, 2023 సంవత్సరంలో న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యుఎన్ ఉమెన్ నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2022లో లింగ ఆధారిత హత్యలు పెరిగాయి. అంటే ఇంకా లింగ సమానత్వం సాధించే దిశగా ఏం వెళ్తున్నట్టు అన్న కోణంలో మనము ప్రస్తావించవచ్చు, రైట్. సో ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ మనకు గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. సో మరి ఇది దేనికి సంబంధించింది అని అంటే మనకు వాషింగ్టన్ కేంద్రంగా ఇప్పటిదాకా అన్ని న్యూయార్క్ పోయి చూసాం. సారీ, యుఎన్ఓ, యుఎన్జిఏ, యుఎన్డిపి, యుఎన్ ఉమెన్ అన్నీ న్యూయార్క్ కేంద్రంగా పనిచేసేవి. మరి ఇక్కడ వచ్చేసి మనకు
వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థ ఇది. ఏ వ్యవస్థ? వాషింగ్టన్లో వరల్డ్ బ్యాంక్, IMF మాత్రమే ఉంటాయి. ఇది వరల్డ్ బ్యాంకుకు సంబంధించింది. మరి ఏంటి ఇది అని అంటే గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రాంలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పులుల సంఖ్య 60% పెరిగింది అని చెప్పింది. పులుల సంఖ్య పెరగాలి, రైట్? సో ఎప్పుడు తీసుకున్న నిర్ణయం ఇదంటే 2013లో తీసుకున్న నిర్ణయం. మరి ఈ పులులకు వరల్డ్ బ్యాంకుకి సంబంధం ఏంది అని అంటే ఈ ప్రోగ్రామ్కి ఫండింగ్ ఇచ్చింది వరల్డ్ బ్యాంకే, వాడే డబ్బులు పెట్టాడనమాట. సో కాబట్టి మనం వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రామ్గానే దీన్ని ప్రస్తావిస్తున్నాం, రైట్? సో 2013లో ఈ ప్రోగ్రాం మనకు పీటర్స్బర్గ్ అని చెప్పి రష్యా దేశంలో ఉంటుంది. 13 దేశాలు సమావేశమైనాయి అన్నమాట. మరి ఈ పులులు బాగా ఉన్న దేశాలు ఇవి, టైగర్స్ అన్నమాట, రైట్? ఈ దేశాలు సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్ ఇచ్చినాయి. దీని ప్రకారం ఏంటంటే పులుల సంఖ్యను పెంచాలి, రెట్టింపు చేయాలి 10 సంవత్సరాల కాలంలో అని అనుకున్నారు. సో అందులో భాగంగా గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్ చేపట్టారు. డబ్బులు కావాలి కాబట్టి వరల్డ్ బ్యాంక్ నేను స్పాన్సర్ చేస్తాను అనింది. మరి ఇందులో అన్నీ కూడా పులులు ఉన్న దేశాలు. సో భారత్ చుట్టుముట్టు ఉన్న దేశాల్లోని టైగర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇండియా కావచ్చు, మన పక్కన ఉన్న మయన్మార్, నేపాల్, భూటాన్, చైనా, ఆ తర్వాత శ్రీలంక, రైట్? ఈ మలేషియా, ఇండోనేషియా, రష్యా, థాయిలాండ్, ఇట్లా భారత్కు సంబంధించిన. రష్యా అంటే సుదూరమైంది లేండి, కానీ ఇవన్నీ కూడా భారత్కు ఎయిదర్ భూ సరిహద్దు కానీ జల సరిహద్దు లేదా జలం ద్వారా సమీపంలో ఉండే దేశాలు. ఆ దేశాలన్నీ కలిసి ఈ తీర్మానాన్ని ప్రస్తావించినాయి. సో మనం జూలై 29న టైగర్ డే కూడా నిర్వహిస్తూ ఉంటాము. సో ఆ విధంగా ఇది వరల్డ్ బ్యాంక్ స్పాన్సర్. అడగొచ్చు GTRB అంటే ఏంటి, గ్లోబల్ టైగర్ రికవరీ ప్రోగ్రామ్కు ఫండింగ్ చేసిన వ్యవస్థ ఏది? సో ఈ కోణంలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశము ఉంది, రైట్? అండ్ నెక్స్ట్ వరల్డ్ బ్యాంకుకు సంబంధించింది మరొక అంశము. సో ఈ అంశం ఏంటంటే ఇక్కడ కూడా డీకోడ్ చేసి చెప్తాను నేను. నేషనల్ అగ్రికల్చర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సో మనము ఉన్నత విద్య ప్రాజెక్ట్. ఎందులో ఉన్నత విద్య? వ్యవసాయ రంగంలో ఉన్నత విద్య జాతీయ స్థాయిలో ఉంది. సో ఉన్నత విద్య ఉండాలి, వ్యవసాయ రంగం సంబంధించి జాతీయ స్థాయిలో. ఇప్పుడు ఈజీ చదవచ్చు. నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. సో భారతదేశంలో వ్యవసాయాన్ని రీసెర్చ్ చేసేది ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. 2 ఉన్నాయి, నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్, ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ప్రాజెక్ట్. ఈ 2 ప్రాజెక్టులకు వరల్డ్ బ్యాంక్ ఫండ్ చేస్తుంది, ఓకే? ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయం చేస్తుంది. ఈ ఆర్థిక సహాయంతో ఏం చేస్తారు అనంటే వ్యవసాయ రంగంలో ఆధునిక అంశాలను బోధిస్తారు, శాస్త్రవేత్తలకు, ఫ్యాకల్టీలకు బోధిస్తారు. ఎగ్జాంపుల్తో చెప్తాను. డ్రోన్. వ్యవసాయ రంగంలో ఏ విధంగా డ్రోన్ని వినియోగించుకోవాలి, విత్తనాలు చల్లడంలో కానీ, రైట్, కలుపు మొక్కలు తీయడంలో కానీ, పురుగు మందులు చల్లడంలో, పెస్టిసైడ్స్ లేదా ఎరువులు, ఫెర్టిలైజర్స్ చల్లడంలో డ్రోన్ని ఏ విధంగా వినియోగించుకోవాలి. సో శాస్త్రవేత్తలకు కూడా అవగాహన లేదు, వాటిని ట్రైనింగ్ ఇస్తారనమాట. శాస్త్రవేత్తలు చేసి వాళ్ళేం నేర్చుకుని వాళ్ళేం చేస్తారు, ఇదేం వాళ్ళేం చేయరుగా వ్యవసాయం అని అంటే రైతులకు అవేర్నెస్ కలిగిస్తారనమాట శాస్త్రవేత్త. రెండోది ఏంటంటే ఇప్పుడు డ్రోన్ అనేది ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో వినియోగిస్తున్నారు. ఆస్ట్రేలియాలో, భారతదేశంలో మనకు చిన్న చిన్న కమతాలు ఉంటాయి, ల్యాండ్ హోల్డింగ్స్ అంటాం. అరెకరం, ఇప్పుడు అరెకరం ఉంది, 1 ఎకరం ఉంది, 2 అన్నదమ్ముళ్ళు వారు అరెకరం తీసుకుంటారు. ఒక అన్నకు మళ్ళీ 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఆ అరెకరాన్ని మళ్ళీ హాఫ్ చేస్తారు. చిన్న చిన్న ల్యాండ్ హోల్డింగ్స్ మన దేశంలో. అదే మీరు ఆస్ట్రేలియా తీసుకుంటే ఒకటేసారి 100 ఎకరాలు ఉంటుంది వాళ్ళకి. ఇక్కడ స్టార్ట్ అయిందంటే డ్రోన్ విత్తనం చల్లడం ఫట్ 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 చల్లుకుంటూ మొత్తం చివరికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఇట్లా చల్లేసుకొని వచ్చేస్తుంది. అసలు అక్కడ సమస్యనే లేదు. మన దగ్గర ఇంత చిన్న స్థలంలో అది విత్తనాలు చల్లాలి అంటే ఈ డ్రోన్ని భారత టోపోగ్రఫీకి, భారతదేశం రైతు అవసరాలకు అనుగుణంగా మార్చాలి. శాస్త్రవేత్తలే కదా డిసైడ్ చేయాల్సింది, పరిశోధన చేసి. సో ఆ విధంగా శాస్త్రవేత్తలకు ఈ అవగాహన కల్పిస్తారనమాట, రైట్? సో అందుకోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అండ్ మీరు గమనించినారో లేదో, రీసెంట్గా కేంద్ర క్యాబినెట్ సుమారుగా 15,000 అనుకుంటా డ్రోన్స్ని
మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. చాలా కీలకమైన అంశం ఇది ఎగ్జామ్కు మనకు. మహిళలు ఏం చేస్తారు, మహిళా సంఘాలు ఏం చేస్తాయి, డ్రోన్స్ అంటే డ్రోన్స్ని రైతులకు అద్దెకిచ్చుకుంటాయి. ఓకే, సో రైతులు తమ అవసరానికి అనుగుణంగా అద్దె పే చేసి మళ్ళీ తిరిగి పంపించేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న రైతులు మన దేశంలో కొనలేరు వాళ్ళు డ్రోన్స్ని. సో అందుకోసమని ఈ ఏర్పాటు చేసినారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ శాస్త్రవేత్తలకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము డ్రోన్స్ని తయారు చేయడంలో, అక్కడ మహిళలకు డ్రోన్స్ ఇస్తున్నాము. డ్రోన్స్ని అద్దెకు తీసుకుంటారు. సో రైతులు ఇప్పటికిప్పుడు డ్రోన్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. అండ్ మరోవైపు మహిళా సంఘాలకు ఆదాయం అనేది సమకూరుతుంది. ఇటువైపు శాస్త్రవేత్తలకు ఈ భారత్కి అనుకూలంగా తయారు చేసే పద్ధతి ఇంకా తక్కువ కాస్ట్ తోటి. మన దగ్గర అంతే కదా, ప్రపంచంలో మనకు అమెరికా వాడు ఏదైనా అంతరిక్ష ప్రయోగం చేపడితే దాంట్లో దాదాపుగా 50% కంటే ఇంకా తక్కువకే మనం ప్రయోగం విజయవంతంగా చేయగలం. మనకున్న కెపాసిటీ అలాంటిదన్నమాట. సో ఈ విధంగా రీసెర్చ్ చేసి భారత్కి అనుకూలంగా, భారత్ రైతుకు అనుకూలంగా మార్చగలుగుతాం. దానికి ప్రపంచ బ్యాంకు ఫండింగ్ చేస్తూ ఉన్నది. రైట్, నెక్స్ట్ మనకు ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో వార్తల్లోకి వచ్చింది. సో ప్యారిస్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది యునెస్కో. November 16, 1945 నాడు ఎస్టాబ్లిష్ చేశారు. సో మరి ఇక్కడ కూడా ఓకే మనం డీకోడ్ చేద్దాం. ఎయిర్ గన్ అంటే మనకు పక్షుల్ని, జంతువుల్ని వేటాడేది. దీన్ని సరెండర్ చేయాలి. ఎందుకంటే ఎయిర్ గన్ ఉన్నంతకాలం ఆ పక్షులకు రక్షణ ఉండదు, పాపం. ఇచ్చేయాలి. సో ఎయిర్ గన్లను ఇచ్చేయాలి. ఇది ప్రోగ్రామ్. అభియాన్ అంటే పథకము అని. ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ అన్నమాట. సో ఎయిర్ గన్లను తిరిగి ఇచ్చేయాలి, పక్షులను రక్షించాలి. పక్షులను రక్షించడం అంటే జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఉన్నాము అని అర్థం. సో మరి ఈ ఎయిర్ గన్ సరెండర్ అభియాన్ దీన్ని ఎక్కడ చేపట్టారంటే అరుణాచల్ ప్రదేశ్లో లమ్డంగ్ అనే ప్రాంతంలో చేపట్టారు. అరుణాచల్ ప్రదేశ్లో లమ్డంగ్ అనే దగ్గర దీన్ని చేపట్టారు. సో ఈ ప్రోగ్రాం బాగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రాం రాష్ట్రమంతా విస్తరించి ఏ విధంగా వాళ్ళు పక్షుల్ని కాపాడుతున్నారు, జంతువుల్ని కాపాడుతున్నారు, వైవిధ్యాన్ని కాపాడుతున్నారు అన్న అంశాన్ని మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో యునెస్కో ప్రదర్శించింది. సో ఆ విధంగా మనకు అడుగుతారు, యునెస్కో మలేషియాలోని కౌలాలంపూర్లో భారత్ ఏ విజయాన్ని ప్రదర్శించింది అని అంటాడు. దుర్గా పూజ, ఈ ఎయిర్ గన్ ఇనిషియేటివ్, సరెండర్ ఇనిషియేటివ్ ఇట్లా అడుగుతాడు. ఎయిర్ గన్ సరెండర్ ఇనిషియేటివ్. ఇంతకుముందు నేను చెప్పిన ఆప్షన్ దుర్గా పూజ ఏదైతే ఉన్నదో, ఈ దుర్గా పూజ గొప్పతనాన్ని కూడా ఈ సంవత్సరం అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ మధ్య యునెస్కోలోని ప్రధాన కార్యాలయం ప్యారిస్లో ప్రదర్శించింది. రైట్, అంటే 2 కార్యక్రమాలను మన దేశానికి సంబంధించి యునెస్కో ఈ సంవత్సరం ప్రదర్శించింది. ఒకటి దుర్గా పూజ, 2 ఎయిర్ గన్ సరెండర్ అభియాన్. రైట్, అట్ట కూడా అడగచ్చు కింది వాన్లో వేటిని ప్రదర్శించింది అని. 4, 5 ఇచ్చి కేవలం 1, 2, 3 అట్లా అడగవచ్చు. సో మనం ఇది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు కోల్కత్తాలో ఫిలిం ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. రైట్, సో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇది ఓకే పూణేలో జరిగేది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా. మరి ఇందులో ICFT యునెస్కో గాంధీ మెడల్ అవార్డు ప్రతి సంవత్సరం ఇస్తారు. మరి ఈ సంవత్సరము డ్రిఫ్ట్ అనే సినిమాకి ఇచ్చినారు. సో యాంథోనీ చేతన్ దీనికి దర్శకత్వం వహించినారు. సో ఆయన ఈ అవార్డును గెలుచుకున్నారు అన్నమాట. డ్రిఫ్ట్ సినిమా ఏంటి అంటే డ్రిఫ్ట్ అన్నమాట. రైట్, సో అది నెక్స్ట్ యునెస్కో మరొక అంశం రీత్యా వార్తల్లోకి వచ్చింది. ఏంటనంటే ఎథికల్ రిస్క్స్ ఆఫ్ క్లైమేట్ ఇంజనీరింగ్, దీనిపైన నివేదిక ఇచ్చింది. రైట్, సో క్లైమేట్ అంటే పర్యావరణము అని మనకు తెలిసింది. ఇంజనీరింగ్ అంటే తయారు చేయడం. రైట్, సో మనకు ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటే బ్రిడ్జెస్ వస్తాయి, ఇంజనీరింగ్ టెక్నాలజీ తోటే భవనాలు నిర్మాణం అవుతాయి. సో సాంకేతికత అన్నమాట. క్లైమేట్ ఇంజనీరింగ్లో రిస్క్ ఉంటుంది అంటాడు. పర్యావరణాన్ని ఇంజనీరింగ్ చేయడంలో రిస్క్ ఉందంటాడు. పర్యావరణాన్ని ఎవరు ఇంజనీరింగ్ చేస్తారు అంటే, ఈ పర్యావరణం బాగుండాలంటే మనం ఏం చేయాలి, చెట్లను బాగా పెంచాలి, ట్రీస్. రైట్, అదేవిధంగా కార్బన ఉద్గారాలు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి సహజంగా చేసేవి, కానీ వీటిని కృత్రిమంగా చేయాలని చూస్తున్నాడు మానవుడు. అది సరికాదు అని అంటున్నాడు అనమాట. రిస్క్తో ఉన్నది, ప్రమాదం పొంచి ఉంది అంటాడు. అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ డెన్మార్క్ దేశంలో కార్బన్ బరియల్ ప్రాజెక్ట్ చేపట్టాడు.
ఇంజనీరింగ్ చేశాడు. కార్బన్ బర్రెలు ఏంటి ఈ వాతావరణంలోకి విడుదల, ఇండస్ట్రీస్ నుంచి వాతావరణంలోకి విడుదల కావాల్సిన కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని వచ్చి భూమిలో పాతేసి కప్పేస్తున్నాడు. అంటే వాతావరణంలోకి రావాల్సినవి భూమిలో పాతి పెట్టేస్తున్నాడు. ఇది తర్వాత మరి ఇంకొక ఉపద్రవానికి దారితీస్తుంది అని చెప్తున్నాడు. అంటే ఇట్లా క్లైమేట్ని ఇంజనీరింగ్ చేయొద్దు. సో దాన్ని విడుదల కావకుండా తప్పించాలి. దాన్ని ఇన్కేస్ అది విడుదలైతే దాన్ని పీల్చుకునే స్థాయిలో చెట్లను పెంచాలి. ఈ విధంగా ఉండాలి. కానీ క్లైమేట్ను ఇంజనీరింగ్ చేయడం వల్ల రిస్క్తో కూడుకొని ఉంది అని చెప్పి మనకు యునెస్కో చెప్పింది. చాలా మంచి పాయింట్. మనం గ్రూప్ 1 మెయిన్స్లో వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీన్ని ఎంసీక్యూస్లో అడిగే స్కోప్ తక్కువ, అడగరు అని చెప్పలేను, బట్ అడిగే స్కోప్ తక్కువ అన్నమాట. రేపొద్దున పర్యావరణ మెరుగుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్నప్పుడు సో చెట్లను పెంచాలి, అవగాహన కల్పించాలి ముఖ్యంగా. సో ఇలాంటివన్నీ మనకు తెలిసిన పాయింట్స్ రాసుకుంటూ వచ్చి క్లైమేట్ ఇంజనీరింగ్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. యునెస్కో కూడా ఈ అభిప్రాయాన్ని నవంబర్లో విడుదల చేసిన నివేదికలో పేర్కొంది అని చెప్పి ఉటంకించవచ్చు. అంటే అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే వివిధ రిపోర్ట్ల పట్ల అప్రమత్తంగా ఉన్నాడు ఈ ఆస్పిరెంట్ అని చెప్పి అనుకుంటారనమాట. రైట్. అండ్ నెక్స్ట్ మనకి బ్రజల్స్ కేంద్రంగా పనిచేసే యూరోపియన్ యూనియన్ వార్తల్లోకి వచ్చింది. సో సెమీ కండక్టర్లకు సంబంధించి మనకు ఇకోసిస్టమ్ ఎన్హాన్సింగ్ రెసిలెన్స్ సప్లై చైన్, ఓకే, దీనికి ఒప్పందం కుదిరింది. క్వశ్చన్ నెంబర్ 1, భారత్కి యూరోపియన్ యూనియన్కి దేనికి సంబంధించి ఒప్పందం కుదిరింది? సెమీ కండక్టర్లకు సంబంధించింది. సెమీ కండక్టర్లకు సంబంధించి ఏ తరహా ఒప్పందం కుదిరింది? సరఫరా గొలుసు ఒప్పందం కుదిరింది. సరఫరా గొలుసు ఒప్పందం ఎందుకు కుదిరింది? రైట్. మనకు సమస్య ఏంటనంటే అతి ఎక్కువ ఈ సెమీ కండక్టర్ల పైన మనం చైనా, తైవాన్ల పైన ఆధారపడున్నాం. కానీ అక్కడ ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చిందనుకోండి, కోవిడ్ డిస్టర్బెన్స్ వచ్చింది, రేపు మాపు చైనా తైవాన్ ఆక్రమించుకోవాలని దాడి స్టార్ట్ చేసింది, రష్యా ఉక్రెయిన్ పైన చేస్తున్నట్టు. మరి అప్పుడు మనకు ఈ కొరత అనేది వస్తుంది. ఆ కొరత రాకుండా మనము ఈ గొలుసు సరఫరా నిరంతరంగా ఉండాలి. ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. తైవాన్ సంస్థలు ప్రత్యామ్నాయంగా మన దేశంలో ఉండేలా జాగ్రత్త పడాలి. సో ఇలాంటి అంశాలతో మనకు దీన్ని తెరపైకి తీసుకొని వచ్చినారనమాట. సో భారత్ అండ్ యూరోపియన్ యూనియన్లు దీనికి శ్రీకారం చుట్టాయి, ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. సో అడుగుతాడు, సెమీ కండక్టర్ సప్లై చైన్ రెసిలెన్స్కు సంబంధించి భారత్ ఏ వ్యవస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అని అంటాడు. భారత్ యూరోపియన్ యూనియన్తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. నెక్స్ట్ మనకి సో ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్, సో దీనికి భారత్ చైర్మన్గా ఎంపికైంది. ఓకే, చైర్మన్షిప్ రోల్లోకి వచ్చింది. సో దేనికి భారతదేశం చైర్మన్గా 2024 చేపట్టిందంటే యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్లో చైర్మన్గా కాదు, సభ్యత్వాన్ని పొందనుంది. ఈ ఇంటర్నేషనల్ షుగర్ ఆర్గనైజేషన్కు కూడా భారత్ ఓకే లీడర్షిప్ రోల్లోకి రానుంది. అండ్ నెక్స్ట్ మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థ అన్నమాట. జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో ఇదేం చెప్తుంది అంటే ఒంటరిగా ఉండడము అన్నది అనారోగ్యానికి దారితీస్తుంది అని చెప్తుంది. సో రైట్, ఒంటరిగా మరి ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అంటే పరిస్థితుల మూలంగా, ఈవెన్ ఈ కోవిడ్ మూలంగా కుటుంబంలో అందరూ చాలా కాలం పాటు ఇంట్లో ఉండడం, రైట్. ఒక్కసారిగా కోవిడ్ మనకు ఇంకా కథ ముగిసిపోవడంతో అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్తే పేరెంట్స్ ఇంట్లో ఒంటరిగా ఉండడం, ఎవరో ఒక్క పేరెంట్ ఉన్నప్పుడు వారు కలివిడిగా ఉండి ఒక్కసారిగా ఒంటరిగా ఉండడం కొత్త రకమైన ఆరోగ్యకరమైన భయాలకు దారితీసింది. దీన్ని అధిగమించేందుకు ఒక కొత్త వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. రైట్. సో ఈ విధంగా మనకు ఓకే ఇది కూడా మనం ఎక్కడైనా మెయిన్స్లో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇదే జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. ఇదేమని చెప్తుంది? రైట్, మనకు క్లైమేట్ ఎక్స్ట్రీమిటీస్ అంటారు, అంటే పర్యావరణంలో విపరీతమైన మార్పులు వచ్చే అవకాశం ఉన్నది. ఈ మార్పులు మానవులకు కీడు కలిగించే మార్పులు అన్నమాట, విపరీతంగా వచ్చే ఉన్నాయి, చెడు ప్రభావం చూపెట్టేవి. అయితే వీటిని తట్టుకునేందుకోసము మన సంసిద్ధత అనేది చాలా లోపభూయిష్టంగా ఉంది అని చెప్తా ఉంది. రైట్. సో బాగా ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. మనకు నివేదికల్లో స్టేట్మెంట్ల రూపంలో ప్రశ్నలుగా మారుతూ ఉన్నాయి. ఏమంటున్నాడనంటే ఆల్ ఆఫ్ సడన్ పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి, బురద ముంపు వస్తుంది, ఎంబడే మనకు విజృంభిస్తాయి లైక్ వైరస్లు కానీ బ్యాక్టీరియాలు కానీ టైఫాయిడ్ మలేరియాలు. దాన్ని అధిగమించే ఎక్విప్మెంట్ మనకు తక్కువ ఉన్నది.
సో మనం ఓకే దానికి సంసిద్ధంగా లేమన్నమాట. సో ఆ విషయాన్ని మనకు వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్ ఒక నివేదిక ద్వారా తెలియజేసింది. సో ఈ విధంగా ఈ అంశం కూడా వార్తల్లో ఉన్నది. అండ్ నెక్స్ట్ అదేవిధంగా మనకు జెనీవా కేంద్రంగా పనిచేసే మరొక ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. మరి వీళ్ళు మనకు నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్స్ ఇస్తారు. నాన్సెన్ రిఫ్యూజీ అవార్డ్స్. మరి ఈసారి ఈ అవార్డు అబ్దుల్లా మైర్ గెలుచుకున్నారనమాట. ఓకే, అబ్దుల్లా మైర్ ఈ అవార్డును గెలుచుకున్నారు. రైట్. సో ఈయన కూడా ఒకప్పుడు ఒక శరణార్థి, బట్ ఇప్పుడు ఆయన వ్యాపారంలో బాగా స్థిరపడ్డారు. 1,00,000 మందికి పుస్తకాలు అందించి చదువుకోండి అని చెప్పి ప్రోత్సహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. అదేవిధంగా మనం కాంటినెంట్ వైజ్గా వెళ్తే ఇవి మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావచ్చు. సో ఆస్పిరెంట్స్ వీటిని నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదు. మీరు రైట్ ఏం చేయొచ్చు అనంటే గుర్తుపట్టే స్థితికి వెళ్ళండి చాలు. సో అమెరికాకు సంబంధించి ఎలిజబెత్ మోరెనో బార్కో ఫ్రమ్ కొలంబియా. సో మనకి పేరు గుర్తుపెట్టుకోండి. ఎలిజబెత్ అని సాధారణంగా యూకే అనుకుంటారు, కానీ కాదు, అమెరికాకి. సో అమెరికా కొలంబియా దేశం చెందినవారు వీరు. రైట్. అదే మనకు మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా, ఏషియా అంటే మెనా రీజన్ అంటాం కదా, చాలా సందర్భాల్లో చెప్పినా నేను. మెనా రీజన్లో భారతదేశం మొట్టమొదటిసారిగా సెపా ఒప్పందం యూఏతో కుదిరిందని చెప్తుంటాను. మధ్యప్రాచ్యము, ఉత్తర ఆఫ్రికా ప్రాంతం, ఆసియా, ఇక్కడ ఆల్ మష్రిక్ ఫ్రమ్ యెమెన్ దేశానికి చెందినవారు. అదేవిధంగా ఏషియా పసిఫిక్ ప్రాంతంలో అబ్దుల్లా హబీబ్, సహజియా హీరో, సలీం ఖాన్ అండ్ షాహిదా మయన్మార్ దేశాన్ని నుంచి వీళ్ళు పొందినారు. రైట్. సో ఇవి కూడా కొంచెం కష్టమైనవి, బట్ నేర్చుకోవాలి. బట్ యూరోప్ ఈజీగా గుర్తుంటాయి. మనకు పలకడంలో చాలా ఇబ్బంది ఉంది. సో లేనా గ్రోచ్వస్కా. రైట్. సో మనకి కొంచెం పలకడం ఇబ్బందే, బట్ ఇలా గ్రోచ్వస్కా ఇలా కనపడింది అని అంటే మనకు యూరోప్ అని తెలిసిపోవాలి. అదేవిధంగా టడిస్టా గ్రోచోవిస్కీ, పోలాండ్ దేశానికి వాళ్ళు. రైట్. సో ఈ విధంగా మనకు ఇవి ఐడెంటిఫై చేయగలిగితే చాలు. మనకు ఏబిసిడీలో 1-2 మీరు గుర్తుంచుకున్న ఏబిసిడీలో గుర్తుపట్టేస్తారు. కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్లా మైర్. సో అదైతే ఈజీగా గుర్తుంటుంది. సో ఈ విధంగా మనకు ఓకే ఈ ప్రాంతం కేంద్రంగా పనిచేసే ఇది ఉంటుంది. నెక్స్ట్ మనకు బాసెల్ కేంద్రంగా పనిచేసే వ్యవస్థ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్. అంటే ఓకే ఆర్థిక పరంగా స్థిరంగా ఉండే వ్యవస్థలను అధ్యయనం చేస్తూ ఉంటుంది. సో మీరు బాసెల్ నామ్స్ వినే ఉంటారు, ఎకానమీలో వస్తుంది. సో పటిష్టంగా ఏ బ్యాంకులు ఉంటే వాటిని సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అని డిక్లేర్ చేస్తారనమాట. అంటే ఏ బ్యాంకులు అయితే ఎత్తివేసేంత లేదా దివాలా తీసేంత స్థాయిలో లేకుండా పటిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయో వాటిని సిబ్స్ అంట, సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్. ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే ఈ ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ ఇటలీకి చెందిన యూనిక్రెడిట్ అనే సంస్థ ఈ జాబితా నుంచి తొలగించిందనమాట. సో ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది జాబితాలో ఎవరెవరు ఉన్నారని చెప్పి తొలగించింది. ఈ బాసెల్ నామ్స్ ప్రకారం ప్రతి దేశం కూడా తన దేశంలోని బ్యాంకులను ఎంత మేర పటిష్టంగా ఉన్నాయో ప్రకటించాల్సి ఉంటుంది. మరి భారతదేశంలో డీసిబ్ అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ప్రకటిస్తుంది, డొమెస్టికల్లీ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అన్నమాట. మరి మన దేశంలో ఎస్బీఐ, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంకులు జాబితాలో చోటు సంపాదించాయి. నేను 2023 చెప్పినాను. 2024 ఏ క్షణంలో అయినా రిలీజ్ చేస్తుంది ఆర్బీఐ. నెక్స్ట్ మనకు వియన్నా కేంద్రంగా పనిచేసే సంస్థ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. మరి ఈ IAEA అనేది ఒక ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ను అందుబాటులోకి తెచ్చింది. ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ అని అంటే ఎవరైనా సాఫ్ట్వేర్ వినియోగించుకోవచ్చు. అంటే దేశంలో ఎంత మనకు వనరులు ఉన్నాయి, యురేనియం, థోరియం ఎంత వనరులు ఉన్నాయి, దేశంలో ఈ వనరులను మనము యూజ్ చేసి ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చు, ఎంతమందికి ప్రయోజనం, పర్యావరణానికి ఎంత మేలు జరుగుతుంది, ఎంత హాని జరుగుతుంది, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా ఒక సాఫ్ట్వేర్ రూపంలోకి తీసుకొని వస్తారనమాట. ఈ డేటాని అంటే సేల్కు పెట్టకుండా దేశాలకు ఉచితంగా వినియోగించుకునేలా దీన్ని తీసుకొని వచ్చింది. సో ఓకే ఇది మనకు అంశము. అండ్ నెక్స్ట్ మనకు కొన్ని సంస్థలు డిక్షనరీస్ ఓకే ఇచ్చినాయి టర్మ్స్ అనమాట, అన్నీ ఒకే చోట ఇస్తున్నారు. కొలిన్స్ డిక్షనరీ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ.
కృత్రిమ మేధాను ఈ సంవత్సరం పదంగా ప్రకటించిందే వ్యవస్థ ఏది అని అంటాడు. ఏ డిక్షనరీ? కొలిన్స్ డిక్షనరీ, ఏఐ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకు కేంబ్రిడ్జ్ డిక్షనరీ వీళ్ళు ఏం చేశారు? హాలిసినేట్ అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్గా ప్రకటించినారు. రైట్. అండ్ అదేవిధంగా మనకు మెరియన్ వెబ్స్టర్స్ వీళ్ళేమో అథెంటిక్ అనే పదాన్ని, ఓకే, అథెంటిక్ అనే పని వర్డ్ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో కూడా ఇవ్వచ్చు అనమాట. కొలిన్స్ డిక్షనరీ, మనకు వెబ్స్టర్స్ డిక్షనరీ ఇట్లా ఇచ్చేసి మనకు మ్యాచ్ చేయమని చెప్పి అడుగుతారు. ఇవన్నీ కూడా మనకు నవంబర్లో రిలీజ్ అయినాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు కరేబియన్ కమ్యూనిటీ ఉంటుంది. ఓకే, క్యారికామ్ అని అంటాం. సో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అని చెప్పి మద్దతు పలుకుతున్న దేశాల్లో ఇది కూడా ఉంటుంది మనకు. మరి ఈ దేశాన్ని ఈ కరేబియన్ కమ్యూనిటీకి మనకు శాశ్వత రాయబారిగా, పర్మనెంట్ రిప్రజెంటేటివ్, అంబాసిడర్గా భారత్ తరఫున ఎవరు నియమించారంటే అమిత్ ఎస్ టెలాంగ్ అనే అతన్ని నియమించినారు. రైట్. అండ్ అదేవిధంగా వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో మనకు గ్లోబల్ సౌత్ అని అంటే ఇది ఒక జాగ్రఫికల్ ఏరియా కాదు, ఇది ఒక ఓకే మనకి ఇది ఒక లైక్ అభివృద్ధి అంతగా చెందుతూ ఉన్న దేశాల జాబితా అన్నమాట గ్లోబల్ సౌత్ అని అంటే. మరి ఈ గ్లోబల్ సౌత్ సమ్మిట్ని 12 సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినారు. ఇందులో భాగంగా భారతదేశము బాధ్యత స్వీకరించింది. మొదటి సమావేశం మన దగ్గర జరిగింది, రెండవ సమావేశం కూడా మన దగ్గరే జరుగుతూ ఉన్నది. సో ఏ విధంగా సాంకేతికతను వినియోగించుకోవాలి ఇవన్నీ. దీనికి కారణం ఏంటంటే మనకి ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకుంది. సో పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ గ్లోబల్ సౌత్ దేశాల వారి స్థాయిని పెంచడం కోసం భారతదేశంతో ఐక్యరాజ్యసమితి ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. సో ఈ ఆర్గనైజేషన్ కూడా మనకు న్యూస్లో. నెక్స్ట్ మనం ఒక్కొక్క దేశం ఎందుకు వార్తల్లో ఉందో చూద్దాం. ఒక్కొక్క కాంటినెంట్ వైజ్గా వెళ్దాం. తెలంగాణ టెట్ 2024 సంబంధించి, ఎందుకంటే టెట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. సైన్స్ అండ్ గణితం కంటెంట్ మెథడ్స్, సో ఇవి 1299 రూపీస్కు మాత్రమే అందిస్తూ ఉన్నది. సో పేపర్ 2కు సంబంధించి. సో తెలంగాణ రాష్ట్రంలో టెట్ అయినా డిఎస్సి అయినా నాణ్యమైన పుస్తకాలు, ఆన్లైన్ క్లాసులు అందిస్తూ ఉన్నది. సో స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటు 93% సక్సెస్ రేట్ను కలిగి ఉన్న సంస్థ S&S పబ్లికేషన్స్. సో ఈ నేపథ్యంలో ఆస్పిరెంట్స్ ఇప్పటి నుంచే సన్నద్ధం కండి, అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299 రూపీస్కు మాత్రమే అందిస్తూ ఉంది. సో పేపర్ 2 రైట్, ఇది 2024కు సంబంధించింది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు నాణ్యమైన పుస్తకాలు అందిస్తూ ఉన్న సంస్థ. క్లాసెస్ కూడా పూర్తిస్థాయి క్వాలిటేటివ్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ టెట్ పేపర్ 1 2024, ఇది కూడా 1299 రూపీస్కు మాత్రమే అందిస్తుంది. మీరు మీ ఇంట్లోనే ఉంటూ మీ జాబ్ చేస్తున్న వాళ్ళు, పార్ట్ టైం ఎంప్లాయీస్, వీళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా ఈ క్లాసెస్ని అండ్ బుక్స్ను అందుబాటులోకి తెచ్చింది S&S పబ్లికేషన్స్. అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 2 2024, దీనికి సంబంధించిన సైన్స్ గణితం కంటెంట్ మెథడ్స్ 1299కే అందుబాటులోకి తెచ్చింది. 6 నెలల పాటు ఇది వ్యాలిడిటీని కలిగి ఉంటుంది. సో ఈ విధంగా ఇది కూడా మనకు ఉన్నది. అండ్ నెక్స్ట్ తెలంగాణ TRT, సో ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ 1799 రూపీస్కి అందుబాటులో ఉంది. సో గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్, సోషల్ కంటెంట్ ఇవన్నీ కూడా క్లాసెస్ ఉన్నాయి. అండ్ ఈ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విద్యా దృక్పథాలు, ఇంగ్లీష్ కంటెంట్ మెథడ్స్, రైట్. సో ఇవన్నీ కూడా మీరు 1 ఇయర్ వ్యాలిడిటీ తోటి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 2 2024, సో సోషల్ కంటెంట్ మెథడ్స్, శిశు వికాసం తెలుగు ఇంగ్లీష్ 6 months వ్యాలిడిటీ తోటి 1299 రూపీస్కు అందిస్తూ ఉంది S&S పబ్లికేషన్స్. అండ్ దెన్ తెలంగాణ టెట్ పేపర్ 1 2024, ఇది కూడా మనకు శిశు వికాసం, పెడగాగి అండ్ గణితం కంటెంట్, సైన్స్ కంటెంట్ 6 months వ్యాలిడిటీతో 1299 రూపీస్కు అందిస్తూ ఉన్నది. అండ్ అదేవిధంగా తెలంగాణ టెట్ 2024 బుక్స్ ఇవి అన్ని బుక్ షాప్లో అందుబాటులో ఉన్నాయి, లేదంటే ఆన్లైన్ sonlinebooks.comలో కొనుక్కోవచ్చు. సో ఓకే, టెట్ సబ్జెక్ట్స్ ఆల్ బుక్స్ ప్యాకేజ్ ఇది. సో జపాన్ దేశం మనకు 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో మరి ఒక అంశం ఏంటి అని అంటే మౌస్ ఎంబ్రయో ఇన్ స్పేస్, అంటే పిండం అన్నమాట. ఎలుకకు సంబంధించిన ఒక పిండాన్ని అంతరిక్షంలో డెవలప్ చేసేది.
క్షీరద జాతికి చెందిన ఒక ఎంబ్రయోని డెవలప్ చేయడం ఇదే మొట్టమొదటిసారిగా. ఎక్కడ డెవలప్ చేసిందంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో. అంటే డిఫరెంట్ మైక్రోగ్రావిటీ కండిషన్స్, ఓకే, సూక్ష్మమైన మనకు ఈ ఆకర్షణ శక్తులు ఉండే ప్రదేశంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో పరిశీలించింది అన్నమాట. ఈ తరహా ప్రయోగం ఈ ప్రపంచంలో చేపట్టిన మొట్టమొదటి దేశం ఏదనంటే జపాన్. నెక్స్ట్ ఒకసవర దీవి. సో ఇది ఇటీవలి కాలంలో ఒక అగ్నిపర్వతం బద్దలు కావడం మూలంగా ఏర్పడింది. సో ఏమని అడుగుతారు క్వశ్చన్ అంటే, వోల్కనిక్ యాక్టివిటీ వల్ల ఇటీవలి కాలంలో ఒక మనకు అగ్నిపర్వతం ఒక దీవి, ఒక ఐలాండ్ ఎక్కడ ఎస్టాబ్లిష్ అయిందంటే జపాన్ దేశంలో. ఏ దీవికి దగ్గర అంటే ఒకసవర ఐలాండ్కు దగ్గరలో ఏర్పాటైంది, రైట్. అండ్ నెక్స్ట్ నేపాల్ దేశం. సో అన్ని కూడా ఏషియన్ కాంటినెంట్ కంట్రీస్. భారతదేశం తూర్పున ఉండే దేశాలు ఎందుకు వార్తలు ఉన్నాయో చూసి మనం ఇతర ప్రాంతాలకు వెళ్దాం. సో మరి 3 అంశాలు ఉన్నాయి. సో సరిహద్దు వద్ద జరిగే నేరాలను అడ్డుకోవాలని చెప్పి భారత్, నేపాల్ ఈ 2 ఒప్పందానికి దోచుకున్నాయి. సరిహద్దు దగ్గర ఏం నేరాలు జరుగుతాయి అసలు అని అంటే మానవ అక్రమ రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్ అంటారు. సో భారత రాజ్యాంగం ఆర్టికల్ 23 ప్రకారం మానవ అక్రమ రవాణాని నిషేధించింది. సో అయినా కూడా జరుగుతున్నాయి. దాన్ని అడ్డుకోవడం కోసం 2 దేశాలకు సంబంధించిన సైన్యం కలిసి పనిచేయనున్నాయి. నెక్స్ట్ అదేవిధంగా మనకు కపిలవస్తు, ఓకే, గౌతమ బుద్ధుడు మహాభినిష్క్రమణం చేసిన ప్రాంతం. అంటే అక్కడి నుంచి ఆయన సిద్ధార్థుడిగా వెళ్ళి ఆ తర్వాత బుద్ధుడిగా మారినారనమాట. సో ఆ ప్రాంతంలో కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టులను భారత్ చేపట్టింది. కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అంటే పాఠశాలను నిర్మించడం, పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం, ఇవన్నీ అక్కడ చేపట్టింది అనమాట. గతంలో మనం చూసినాము లుంబినీలో మనకు బుద్ధిస్ట్ కల్చరల్ హెరిటేజ్ సెంటర్ని స్థాపించింది. ఆ బిల్డింగ్ కట్టింది. ఆ దేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ బిల్డింగ్ కూడా అదే. అండ్ అదేవిధంగా మరి స్వలింగ వివాహాలు, సేమ్ సెక్స్ మ్యారేజ్ను అనుమతించిన, ఓకే, సౌత్ ఏషియా, దక్షిణాసియా మొదటి దేశంగా నేపాల్ మనకు ఒక గంటను దక్కించుకున్నది. సో ఓకే, మన దేశంలో సేమ్ సెక్స్ మ్యారేజ్కు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఇటీవలే. లైక్ అది పార్లమెంట్ నిర్ణయించాల్సిన అంశము అని చెప్పేసింది. నెక్స్ట్ కంబోడియా. ప్రపంచంలోనే ప్రస్తుతం అతిపెద్ద హిందూ దేవాలయమైన అంగర్వాట్ దేవాలయంగా చెప్పుకోవచ్చు. అయితే ఈ అంగర్వాట్ అనే దేవాలయం మనకు 8వ వింతగా గుర్తించినారు. 8th వండర్గా దీన్ని ఇప్పుడు గుర్తించినారు, రైట్. అండ్ నెక్స్ట్ ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్ దేశం చైనా నిర్మించబోతున్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి నిష్క్రమించింది. సో 3 ఖండాలు దాదాపుగా 150 దేశాలను కలుపుతూ ఉండే ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ నుంచి నిష్క్రమించిన తొలి ఆసియా దేశం ఏదంటే ఫిలిప్పీన్స్. అదేవిధంగా యూరోప్లో ఇటలీ దేశం కూడా నిష్క్రమించింది. సో G7 కూటమిలో ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చేరిన మొదటి G7 దేశం ఏంటంటే ఇటలీ. నిష్క్రమించిన దేశం కూడా ఇటలీనే. అండ్ నెక్స్ట్ థాయిలాండ్. సేమ్ సెక్స్ మ్యారేజ్ను థాయిలాండ్లో అనుమతించినారు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అని అంటే స్వలింగ వివాహాలు అన్నమాట. సో ఆసియాలో ఇప్పటికే తైవాన్ అనుమతించింది, నేపాల్ అనుమతించింది, తాజాగా థాయిలాండ్ కూడా ఆ జాబితాలోకి చేరనుందనమాట. అయితే ఇది ఓకే, పార్లమెంట్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది ఇంకా. అండ్ నెక్స్ట్ చైనా. సో మనకు ఈ విధంగా భారతదేశం ఉంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ సిల్క్ రోడ్డు గుండా వెళ్తుందన్నమాట. యూరోప్లోకి వెళ్ళి యూరోప్ నుంచి ఇలా ఆఫ్రికాలోకి వెళ్ళి మళ్ళీ ఏషియాలోకి వస్తుంది. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇక్కడ గ్వాదర్ పోర్ట్ నుంచి ఇక్కడ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి కలుపుతూ ఇక్కడ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఉంది. ఈ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ని ఆఫ్ఘనిస్తాన్ వరకు పొడిగిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మయన్మార్ ఉంటుంది కదా భారతదేశంలో, చైనా మయన్మార్ ఎకనామిక్ కారిడార్ను శ్రీలంక వరకు పొడిగిస్తున్నారు, రైట్. అండ్ అదేవిధంగా అంతరిక్ష యుద్ధాలు ప్రారంభమవుతాయని చెప్పి అంచనాలన్నమాట. సో కాకూడదు అట్లా, కానీ ఇక యుద్ధాలన్నీ శాటిలైట్స్ని డిస్ట్రాయ్ చేయడం, కమ్యూనికేషన్ డిస్ట్రాయ్ చేయడం, అంతరిక్ష పరిజ్ఞానం వినియోగించుకోవడం. సో అందుకు సన్నద్ధతగా స్పేస్ కమాండ్ను ఓకే దాదాపుగా ఏర్పాటు చేసిన దేశం ఏది అని అంటే చైనా దేశము, రైట్. నెక్స్ట్ ఇజ్రాయిల్. మరి లష్కర్ ఈ తైబా అనే ఒక ఉగ్రవాద సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అధికారికంగా ఇటీవల ఏ దేశం ప్రకటించింది అని అంటాడు? ఇజ్రాయిల్ దేశం ప్రకటించింది. అదేవిధంగా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. సో సిబిఎస్ఈ తన కొత్త అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ను యుఏఈలో ప్రారంభించింది. సో ఇదేంటి యాక్చువల్గా అంటే మనకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో చాలామంది ఈ సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాస్తారనమాట.
అక్కడ పరీక్షలు కూడా నిర్వహిస్తారు. సో మన వాళ్ళు ఎక్కువ అక్కడ పనిచేస్తున్నారు, చదువుకునే అవకాశం కల్పించారు. అయితే ఏదైనా పరిపాలనాపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఢిల్లీ దాకా రావాల్సి ఉంటుంది. సో ఆ ప్రాబ్లం లేకుండా అక్కడే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ని ఒకదాన్ని ఓపెన్ చేశారు. ఇటీవల మనకు ఐఐటి చెన్నై కూడా ఐఐటి అక్కడ ఓపెన్ చేసినారు, మనకు ఐఐటి ఢిల్లీ అక్కడ ఓపెన్ చేశారు. సో ఓకే, ఆ విధంగా మనకు మేలు జరుగుతూ ఉంటుంది అక్కడ మన భారతీయుల కోసం. అండ్ ప్రపంచంలోనే ఒకే చోట అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని యూఏఈలో నిర్మించున్నారు. సింగిల్ స్పేస్ ఓకే లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ మనకి ఎక్కడ నిర్మిస్తారంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్మిస్తారు. అండ్ నెక్స్ట్ ఆఫ్రికా దేశం ఆండ్రీ మనకు మడగాస్కర్, ఆఫ్రికాలో మడగాస్కర్ వార్తలు ఉంది. మడగాస్కర్కు ప్రెసిడెంట్గా ఆండ్రీ రజోలీనా ఎన్నికయ్యారు. ఓకే, మడగాస్కర్కు ప్రెసిడెంట్గా చాలా ఇంపార్టెంట్. మడగాస్కర్ క్యాపిటల్ మనకు అనంతననారివో. ఈ అనంతననారివో ఈ ప్రపంచంలోనే దీవి దీవి దేశాల రాజధానులో అత్యంత ఎత్తులో ఉంటుంది. ఓకే, హైయెస్ట్ అమంగ్ ద ఐలాండ్ క్యాపిటల్స్ అంటామన్నమాట. రైట్. అండ్ నెక్స్ట్ యూరప్ దేశం రష్యా సిటీబీటీ నుంచి నిష్క్రమించింది. సిటీబీటీ అంటే కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఎందుకు నిష్క్రమించిందంటే ఈ ఒప్పందం పైన అమెరికా సంతకమే చేయలేదు. సో అమెరికా రష్యా మధ్య ప్యారిటీ కావాలి. ప్యారిటీ అంటే సమానంతో సాధించాలంటే నిష్క్రమించక తప్పదు అని. అదేవిధంగా ట్రీటీ ఆఫ్ కన్వెన్షనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్, దీనిలోంచి కూడా నిష్క్రమించింది. ఇటీవల కాలంలో రష్యా ఎందులోంచి నిష్క్రమించింది అని అంటే కన్వెన్షనల్ మనం సిటీబీటీ కన్వెన్షనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇన్ యూరప్, ఇవి చెప్పాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ లక్సెంబర్గ్. ఈ లక్సెంబర్గ్ అనేది మనకు దీనికి కొత్తగా ప్రెసిడెంట్గా లుస్ ఫ్రైడేని వచ్చారనమాట. లక్సెంబర్గ్ కొత్తగా ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా లుస్ ఫ్రైడేని వచ్చారు. అండ్ యూకే బ్లెట్స్లీ డిక్లరేషన్. సో ఈ ప్రపంచంలో కృత్రిమ మేధాకు సంబంధించిన మొట్టమొదటి ప్రకటన ఏది అని అంటే బ్లెట్స్లీ డిక్లరేషన్. సో యూకే ప్రకటించిందనమాట. సో ఏఐ అనేది మానవ అభివృద్ధికి మాత్రమే వినియోగించాలి. అదేవిధంగా ఏఐ ద్వారా ఉద్యోగాల కల్పన ఉండాలి కానీ ఉద్యోగాల తొలగింపు ఉండరాదు. ఏఐ ఓకే సమాజానికి కీడు చేసే శక్తులకు అందుబాటులో ఈ పరిజ్ఞానం ఉండరాదు. సో ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చేరుస్తూ ఈ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కృత్రిమ మేధా పైన ప్రకటన అనేది వెలువడింది. రైట్. నెక్స్ట్ ఐర్లాండ్ దేశం. సో ఐర్లాండ్ దేశానికి చెందిన పాల్ లించ్ ఈసారి బుక్కర్ ప్రైజ్ని గెలుచుకున్నారనమాట. సో ప్రొఫెట్ సాంగ్ అనే రాయడం ద్వారా ఆయన ఈ బహుమతిని దక్కించుకున్నారు. అండ్ పోలాండ్ దేశం చాలా ఇంపార్టెంట్. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో సిఇఓ మైకా పోలాండ్లోనే ఆవిష్కరించినారు. సిఇఓ అంటే తెలుసు, ఒక కంపెనీని నడిపే వ్యవస్థ ఏదంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నడుపుతారు. మరి ఆ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఒక రోబో ఉండనుంది. ఏంటంటే మైకా. మనకేమని అడుగుతారు క్వశ్చన్, ఇటీవలి కాలంలో మైకా వార్తల్లో ఉన్నది, దేనికి సంబంధించింది మైకా అని అంటాడు. సో ఇది ఒక కొత్త వైరస్ వేరియంట్ అట్లా ఇస్తాడనమాట. రోబో సిఇఓ ఏ దేశంలో ఆవిష్కరించారంటే పోలాండ్. నెక్స్ట్ ఫ్రాన్స్. మరి పెద్ద ఎత్తున వైట్ హైడ్రోజన్ను ఇటీవల ఏ దేశంలో గుర్తించారు అంటే ఫ్రాన్స్ దేశంలో గుర్తించినారు. రైట్. సో అదేవిధంగా మనకు అర్షియా సత్తార్కు ఫ్రాన్స్ దేశం అత్యున్నత పౌర పురస్కారాన్ని అందించింది. సో ఈ సంవత్సరం ఫ్రాన్స్ దేశం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇచ్చింది. అదేవిధంగా మనకు చంద్రశేఖరన్ టాటా సంస్థల చైర్మన్గా ఉన్న చంద్రశేఖరన్కి ఇచ్చింది. టాటా సంస్థల మాజీ చైర్మన్ మనకు రతన్ టాటాకు ఆస్ట్రేలియా ఇచ్చింది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు యూకే దేశం ఇచ్చింది. సో ఈ విధంగా ఒకే గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్వీడన్. సాబ్ అనే సంస్థ భారతదేశంలో రక్షణ రంగంలో 100% ఎఫ్డిఐలు పెట్టనుంది. ఎఫ్డిఐలు అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రక్షణ రంగంలో పెట్టనున్న తొలి సంస్థ సాబ్. ఓకే, ప్రపంచంలోనే ఇది తొలి సంస్థ. భారతదేశము రక్షణ రంగంలో 100% పెట్టుబడులను ఎప్పుడూ అనుమతించింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక కంపెనీ వచ్చింది. సో నేరు అడుగుతారనమాట, భారతదేశంలో 100% ఎఫ్డిఐలను ప్రవేశపెట్టిన సంస్థ ఏదని అంటాడు. సాబ్ అనే సంస్థ. నెక్స్ట్ స్పెయిన్. సో పెడ్రో సంచేజ్ స్పెయిన్కు మరొకసారి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. ఈ ప్రధానమంత్రులు అధ్యక్షులు మ్యాచ్ ద ఫాలోయింగ్లో దయచేసి చేయండి. అండ్ నెక్స్ట్ యుఎస్ఏ. మరి ఇండియన్ అమెరికన్ శకుంతలా ఎల్ భయ్యా, ఈయన ఓకే అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ కాన్ఫరెన్స్ అనమాట, పరిపాలనకు సంబంధించిన ఒక మండలి ఇది. సో ఆ మండలిలో భారత్కు చెందిన శకుంతలా ఎల్ భయ్యా నియామకమయ్యారు. సో భారత్ సంతతికి చెందిన వ్యక్తులు
పెద్ద రోల్ని పోషిస్తున్న సంగతి మనకు తెలిసింది అమెరికాలో. సో ఈ విధంగా మనకు అమెరికా వార్తల్లో ఉంది. అండ్ డొమినికా, సో మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియా ఫర్ స్పెమ్ వెల్స్, రైట్. సో తిమింగలాలకు సంబంధించిన వీటిని పరిరక్షించడం కోసము ప్రపంచంలోనే మొదటిసారిగా ఒక రక్షిత ప్రాంతాన్ని ఏ దేశంలో అందుబాటులోకి తెచ్చారంటే డొమినికా అనే దేశంలో అందుబాటులోకి తెచ్చారు. నెక్స్ట్ చీలీ, సో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, సో భారత్లో హర్యానాలోని గుర్గావ్ కేంద్రంగా పనిచేసే సంస్థ అంతర్జాతీయ సౌర కూటమి. ఇందులో 95వ దేశంగా ఇటీవల చేరింది ఏదని అడుగుతారు. దక్షిణ అమెరికా ఖండంలోని చీలీ అనే దేశం మనకు చేరిందనమాట, రైట్. సో ఇవి నవంబర్ నెలకు సంబంధించిన అంతర్జాతీయ అంశాలు. దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. జాతీయ అంశాలతో కూడా త్వరలో మరొక సెషన్ అందిస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మేము అందించిన ఈ స్పెషల్ ఆఫర్స్ కు మీ నుంచి భారీ స్పందన, భారీ ఆదరణ వచ్చినందుకు కృతజ్ఞతలు. అలాగే ప్రేక్షకుల అభ్యర్థనల కొరకు ఈ ఆఫర్ ని మరో 3 రోజుల పాటు పొడిగించడం జరుగుతుంది. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కి సంబంధించి నూతన సిలబస్ ఆధారంగా ఫుల్ కోర్స్ ని డిజైన్ చేయబడింది. అలాగే ఇక్కడ మనకి 100% టాపిక్ వైజ్ క్లాసులు ఉంటాయి అండ్ డైలీ ఆన్లైన్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ తో పాటు ఫ్రీ ఆన్లైన్ పీడిఎఫ్ మెటీరియల్ ఇస్ ఆల్సో అవైలబుల్. ఫుల్ కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి మనకి 999 రూపాయలు 999 మీకు అవైలబుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ 2024 తో పాటు ఇయర్ బుక్ కూడా పూర్తిగా ఉచితం అన్నమాట. ఈ స్పెషల్ ఆఫర్స్ అన్ని కేవలం 3 రోజులు మాత్రమే. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామ్ లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంలో స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చేత టాపిక్ వైజ్ డైలీ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. Jan 4th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కేవలం 399 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే, కాబట్టి త్వరపడండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏం ఆలోచిస్తూ కూర్చున్నారు నేను చెప్తాను. ఆన్లైన్ క్లాసుల కొరకు గూగుల్ ప్లే స్టోర్ నుంచి SNS పబ్లికేషన్స్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070555777 అలాగే 9032064822. ఏపీడిఎస్సి SGT 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో సిలబస్ పూర్తయిపోతుంది. అండ్ ఈ ఆఫర్ లో మనకి 9 బుక్స్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి అన్నమాట. లైవ్ క్లాసెస్ ఇన్ SNS యాప్ అండ్ అలాగే డైలీ క్లాసెస్ తో పాటు డైలీ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. నూతన సంవత్సరం 2024 సందర్భంగా మీకోసం ఒక వండర్ఫుల్ ఆఫర్ ఏంటంటే ఈ టోటల్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకి యాక్చువల్ ఖరీదు 9,999 రూపీస్ అయితే మీకు SNS పబ్లికేషన్స్ వారు కేవలం 3,999 రూపీస్ కే అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. ఏపీడిఎస్సి SGT 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ 90 రోజుల్లో సిలబస్ పూర్తి చేయబడుతుంది. లైవ్ క్లాసెస్ ఇన్ SNS యాప్ అయితే డైలీ క్లాసెస్ విత్ డైలీ ఎగ్జామ్స్. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. సో మీరు ఇమీడియట్ గా రష్ అవ్వాల్సిందే. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి 2,499 రూపీస్ కి అవైలబుల్ గా ఉంది. వితౌట్ బుక్స్ అన్నది మీరు నోట్ చేసుకోవాలి. తెలంగాణ DSC SGT 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ఆధారంగా ఇక్కడ మనకి 8 బుక్స్ పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. లైవ్ క్లాసెస్ వచ్చేసి SNS యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి అండ్ డైలీ క్లాసెస్ విత్ డైలీ ఎగ్జామినేషన్స్. నూతన సంవత్సరం 2024 సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ మీ ముందుకు తీసుకొచ్చింది SNS పబ్లికేషన్స్. టోటల్ ప్రోగ్రామ్ విలువ వచ్చేసి 3,499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది. అండ్ ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. తెలంగాణ DSC SGT 2023 మెంటర్షిప్ ప్రోగ్రామ్ నూతన సిలబస్ ని బేస్ చేసుకొని లైవ్ క్లాసెస్ మనకి SNS యాప్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ డైలీ క్లాసెస్ ఉంటాయి అండ్ డైలీ ఎగ్జామినేషన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. వితౌట్ బుక్స్ తో పాటు నూతన సంవత్సరం 2024 సందర్భంగా SNS పబ్లికేషన్స్ ఈ ప్యాకేజ్ ని మీకు టోటల్ గా 1,999 రూపీస్ కి అందుబాటులో తీసుకొచ్చింది. అండ్ ఓవరాల్ గా ఈ ప్యాకేజ్ కాస్ట్ వచ్చేసి 7,999 అయితే ఆఫర్ లో కేవలం 1,999 రూపాయలకి మీ ముందుకు తీసుకొచ్చింది SNS పబ్లికేషన్స్. ఏపీఎస్సి డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించుకోవడమే మీ గోల్ అయితే నూతన సిలబస్ ని బేస్ చేసుకొని స్టేట్ నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడంతో పాటు ఆల్ సబ్జెక్ట్ ప్యాకేజ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం 4,999 రూపాయలకు మాత్రమే SNS పబ్లికేషన్స్ వారు మీకు అందిస్తున్నారు. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. సో మీరు ఇమీడియట్ గా త్వరపడండి. అండ్ అలాగే Jan 5th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం
నిర్వహించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ డెప్యూటీ ఈఓ క్లాసెస్ కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహిస్తోంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అయితే ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కి సంబంధించిన పేపర్ 2, పేపర్ 3 కేవలం 3,999 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తోంది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. అండ్ జాన్ 5th నుంచి ఆన్లైన్ క్లాసెస్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతాయి. కాబట్టి ఇమీడియట్ గా త్వరపడండి. ఏపీపీఎస్సీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ క్లాసెస్ ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఉద్యోగమే లక్ష్యంగా నూతన సిలబస్ ని నూతన విధానంతో స్టేట్ లోనే నంబర్ 1 ఫ్యాకల్టీ చేత 100% ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ పేపర్ 1 కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ డెప్యూటీ ఎడ్యుకేషన్ కేవలం 1,499 రూపాయలకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే ఉంటుంది. అండ్ జాన్ 5th నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఏపీఎస్సీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ కి సంబంధించిన బుక్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 తో పాటు 8 బుక్స్ ప్యాకేజ్ అన్నమాట. ఈ పుస్తకాలు మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లోనూ లభిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ www.yesonlinebooks.com ఈ వెబ్సైట్ నుంచి కూడా మీరు ఈ బుక్స్ ని పర్చేస్ చేయొచ్చు. వెబ్సైట్ లో కూడా మీకు హ్యాపీగా అవైలబుల్ గా ఉంటాయి. ఏపీఎస్సీ డెప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ బుక్స్ కి సంబంధించి పేపర్ 1 లో మనకి 3 బుక్స్ ప్యాకేజ్ అవైలబుల్ గా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ప్రముఖ అన్ని బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉండడంతో పాటు www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కి సంబంధించిన ఇయర్ బుక్ జాన్ 2023 నుంచి డిసెంబర్ 2023 వరకు జరిగిన అన్ని ఈవెంట్స్ మల్టీ కలర్ లో మనకి ఒకే పుస్తకంలో అవైలబుల్ గా ఉంది. అండ్ దట్ ఈస్ ఇయర్ బుక్ ఆఫ్ 2024. ఈ పుస్తకం మనకి ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. దాంతో పాటు మనకి www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఇయర్ బుక్ వచ్చేసి మనకి జాన్ 5th నుంచి వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటుంది. ఏపీడిఎస్సీ ఎస్జిటి 2024 కి సంబంధించిన బుక్స్ వివరాలు ఇప్పుడు చెప్తాను. ఏపీడిఎస్సీ ఎస్జిటి 9 బుక్స్ ప్యాక్ అన్నమాట. ఈ 9 బుక్స్ ప్యాక్ వచ్చేసి మనకి అన్ని ప్రముఖ బుక్ షాప్స్ లో అవైలబుల్ గా ఉంటుంది. అండ్ అలాగే www.yesonlinebooks.com లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఇమీడియట్ గా ఈ వెబ్సైట్ ని విజిట్ చేసి ఈ ప్యాకేజ్ ని కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ 8070555577 అలాగే 9032064822.